మాట ఆగిన ప్రతి చోట మనసు మౌనంగా పాట చాటుకు చేరుకుంటుంది. అందుకే పాటల పూదోటలు మన ప్రేక్షక లోకానికి అనివార్యమయ్యాయి. కోవెల నుండో, కళ్యాణ మంటపం నుండో, కూని రాగాల నుండో ఆ సంగీతమే మనసుల్ని తాకుతుంది. పాట రెల్లు పువ్వులా రాలిపోతున్న కాలం. నిన్నటి గీతం మరునాడు జ్ఞాపకం రాదు. కానీ దశాబ్దాల క్రితం ఇళయరాజా స్వరకల్పన చేసిన పాటలు నేటికీ ప్రేక్షకుల హృదయనాదాలుగా మోగుతున్నాయి. 1987లో విడుదలైన సంకీర్తన ఒక క్లాసిక్. పల్లె జీవన సౌందర్యాన్ని కళ్ల ముందించిన గీతం. నాయకుడు అమ్మ దగ్గర నేర్చిన జోలపాటలు గుండెల్లో దాచుకున్నారు కాబోలు. ఆ స్ఫూర్తితో ఇళయరాజా జోలపాటలు, లాలిపాటలకు హృద్యమైన బాణీలిచ్చారు. నీలాల కన్నులు, కన్నీటి ముత్యాలు, నా చిట్టి తల్లి నిన్నెవరు పుట్టారు. రీమిక్స్ పాట అంటే అసలు పాట ఆత్మను చంపకూడదు. వంశీ సినిమా శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రంలో ఇళయరాజా సొగసుగా చేసిన రీమిక్స్ ఇది. 1988లో తమిళంలో వచ్చిన అగ్ని నక్షత్రం తెలుగులో ఘర్షణగా విడుదలయ్యింది. ఇదే సంవత్సరం విడుదలైన అభినందనను ప్రేక్షకలోకం మనసారా అభినందించింది. మంచు కురిపించే మధుర తుషారాలకు కుర్రకారు పరవశించింది. ఈ సమయంలో విడుదలైన అనేక లో బడ్జెట్ సినిమాలు ఇళయరాజా పేరుతో ఆడాయంటే అతిశయోక్తి కాదు. వాల్ పోస్టర్ల మీద నిర్మాత, దర్శకులతో పాటు సంగీతం ఇళయరాజా అని పెద్ద పెద్ద అక్షరాలతో వేసేవారు. 1988 ఆఖరి పోరాటం. ఇళయరాజా సంగీత బాణీలకు లతా మంగేష్కరే మైమరచి ఓ పాటందుకున్నారు. యువ హృదయాలలో తీయని గుబులు రేపిన చిత్రం ప్రేమ. ఇళయరాజా సంగీతం ఈ చిత్ర విజయానికి ఎంతగానో తోడ్పడింది. ఇందులోని ప్రియతమా నా హృదయమా సాంగ్ సూపర్ హిట్. ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా. హీరో చిరంజీవి నటించిన సందేశాత్మక చిత్రం రుద్రవీణ. ఈ సినిమాలో ఇళయరాజా సంగీతమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరణ మృదంగం. ఇళయరాజా పాటల్లో ఆంధ్రదేశం కర్పూర వెన్నెలలా కరిగిపోయింది. స్వర్ణ కమలం ఓ ఉదాత్త చిత్రం. సంప్రదాయ కళను నేర్చుకోవడానికి ఈ తరం అమ్మాయి పడే భావఘర్షణను చక్కగా తెరకెక్కించిన సినిమా. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ, గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. బాలకృష్ణ, రాధ హీరో హీరోయిన్లుగా విడుదలైన రక్తాభిషేకంలో హుషారు పాటతో ఇళయరాజా తన బాణీల సత్తా ఏమిటో చెప్పారు. 1989 గీతాంజలి. యువ హృదయాల్లో తీయని అలజడి రేపిన మణిరత్నం సినిమా ఇది. వేటూరి కలం, బాలు గళం, ఇళయరాజా స్వరం. ఈ దళాన్ని ఆపగలిగే వారే లేకపోయారు. ఓ పాపా
లాలి వేటూరి కలం నుంచి జాలువారిన హృదయ గీతం ఓ పాపా లాలి ప్రేక్షకుల గుండె ఘోషగా పల్లవించింది. ఆడనా తీయగా ఓ పాపా లాలి జన్మకే లాలి. ఆమని పాడవే అంటూ ఇళయరాజా తీయటి స్వరాలందించారు. ఆమని పాడవే ఛాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో. శివ రామ్ గోపాల్ వర్మ మార్కు సినిమా ఇది. ఇందులో రాజా బాణీలు కుర్రకారును వెర్రెక్కించాయి. కాలేజీ విద్యార్థులు బోటనీ పాఠాలు మాని మ్యాట్నీ ఆటకు చెక్కేశారు. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్న రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, రేకులు డిస్కోలు చూపుతా. ఇంద్రుడు చంద్రుడు జోలపాటతో పసిపాపకు జీవితంతో పండుటాకుకు సంబంధం ఈనాటిది కాదు. ఆలోచిస్తే మనిషి జీవితం పాటల పల్లకీపైనే ఊరేగుతుంటుంది. లాలిజో లాలిజో ఊరుకో పాపాని పారిపోని కూడా పట్టుకో నా చెయ్యి తెలుసా ఈ ఊసు చెబుతా కలవుచు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఇళయరాజా సంగీత సునామీలు సృష్టిస్తున్న కాలం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంద్రలోక సుందరిని భూమి మీదకు రంపించారు. అతిలోక సుందరిని ఇళయరాజా తన స్వరాలతో స్టెప్పులేయించారు. శ్రీదేవి చిరంజీవి నటన, ఇళయరాజా అద్భుత స్వరాలు, దర్శకేంద్రుడి మంత్రజాలం ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేశాయి. అమ్మని నుండని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ.